నమస్తే అండి. కార్తీక మాసం వచ్చేసింది. తులసి మొక్కను కొనాలనుకుంటున్నారా? అయితే ఇది సరైన సమయమా? కాదా? అస్సలు కాదండి. తులసి మొక్క అనేది ఈ సమయంలో డార్మెంట్స్‌లోకి వెళ్ళిపోతుందంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సమయం అనేది కరెక్ట్ సీజన్ కాదు. అయితే ఈ వీడియోలో చలికాలంలో ఎలా మనం తులసి మొక్కని కాపాడుకోవాలి అనేవి 10 టిప్స్ మనం మాట్లాడుకుందాం. అలానే దీనికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఈ సీజన్లో అనేది కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం పదండి. తులసి మొక్కను కొనే బెస్ట్ సీజన్ ఏంటి? ఫిబ్రవరి నెల అండి. ఫిబ్రవరి నెల నుంచి మనకి తులసి మొక్క అనేది మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే తప్పదు, ఇప్పుడు ఇదే సీజన్లో మేము కొనాలి అంటే గృహ ప్రవేశాలకి పూజలకి కొనే వాళ్ళు ఉంటారు కదండి. తప్పదు అనుకున్న వాళ్ళు కొనండి. కాకపోతే ఏంటంటే అది చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి మీరు జాగ్రత్తగా కొనండి, ఎందుకంటే ఈ సీజన్ లో దానికి గ్రోత్ ఉండదు కాబట్టి. టిప్ నెంబర్ 2 వచ్చేసి మనకి అసలు దీన్ని రీపాట్ చేయొచ్చా చేయకూడదా ఈ సీజన్ లో అనేది. అయితే ఈ సీజన్లో అసలు మొక్కనే కొనొద్దని చెప్పాను కదండి. అలానే మనము రీపాట్ కూడా చేయకూడదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే చిన్న పాట్లో ఉంది, దాని రూట్ బౌండ్ అయింది అనేసి తీసి పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలానే మట్టిని కూడా ఎక్కువగా తీసేస్తూ ఉంటారు. తులసి మొక్క మీరు రీపాట్ చేసేటప్పుడు హెల్దీగా ఉన్నా కూడా మీరు రీపాట్ చేసిన తర్వాత ఆ మొక్క అనేది పాడే అవకాశం ఉంటుందండి. దాని లీవ్స్ అన్ని కిందికి రాలిపోతాయి. అప్పుడు మొక్క అనేది మనకి సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. కాబట్టి మీరు అసలు రీపాట్ చేయకండి. టిప్ నెంబర్ 3 వచ్చేసి తులసి మొక్క పైన ఇప్పుడు ప్రూనింగ్ చేయొచ్చా చేయకూడదా? అస్సలు చేయకూడదండి. ప్రూనింగ్ అనేది తులసి మొక్కకి ఇప్పుడు చేయకూడదు. మీరు ఎక్కడైతే మీరు కట్ చేస్తారో కొమ్మని అక్కడ నుంచి ఎండిపోతుంది. ఆ తర్వాత కంప్లీట్ మొక్క అనేది కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రూనింగ్ అనేది అస్సలు చేయకూడదండి. టిప్ నెంబర్ 4లో మనము తులసి మొక్క పైన వచ్చే పూలని కట్ చేయాలా కట్ చేయకూడదా చలికాలంలో అనేసి. అయితే గ్రీన్ గా ఉన్నాయి అలానే వదిలేసేయండి. అదే మీకు ఎండిపోయినవి ఉంటాయి కదండి ఫ్లవర్స్, దాంట్లో గింజలు కూడా అవుతాయి. అయితే దాన్ని కూడా మీరు సీజర్తో కానివ్వండి నైఫ్తో కానివ్వండి కట్ చేయకండి. మీ చేతులతో సింపుల్గా నీట్గా నిదానంగా కట్ చేయండి. ఎందుకంటే మొక్క ఎక్కడైనా మీకు బ్రేక్ అయినా కానివ్వండి మళ్ళీ అక్కడ నుంచి మీకు నల్లగా అయిపోయి అది కొమ్మ అనేది ఎండిపోతుందండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ ఫ్లవర్స్ అనేవి తీసేయండి. తీసేసి వాటిని స్టోర్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఫిబ్రవరి నెల రాగానే ఆ గింజల్ని వేసేసి మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు, లేదా అంటే మీరు కూడా ఇంకా మొక్కల్ని పెంచుకోవచ్చు. చలికాలంలో దీన్ని ఎక్కడ పెట్టాలి, ఎంత ఎండ ఉండాలి అనేది ఇప్పుడు టిప్ నెంబర్ 5లో మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి అండి. మీ ఒక లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. నాకు ఒక చిన్న మోటివేషన్ వస్తుందండి మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి. ప్లీజ్ అండి. తులసి మొక్క అనేది ఎక్కువగా దేనికి ఇబ్బంది పడుతుందంటే పొగ మంచు వస్తుంది కదండి. పొగ మంచు వచ్చినప్పుడు మనకి తులసి మొక్క అనేది చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. దాని లీవ్స్ అనేవి కూడా డ్రాప్ చేసేస్తుంది, అంటే రాలిపోతాయండి, ఎల్లో లీవ్స్ అవుతాయి. అలానే ఫంగస్ అలాంటివి కూడా అటాక్ అవుతాయి. అప్పుడు మన తులసి మొక్క అనేది సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి మీరు సెమీ షేడ్లోకి తీసుకొచ్చి పెట్టండి. సెమీ షేడ్లో ఎందుకు పెట్టమంటున్నానంటే మీకు గాలి వెలుతురు వస్తుంది, కానీ మీకు పొగ మంచు అనేది మనకి ప్లాంట్ మీద పడదు. ఉదయం మనకి ఎండ పడితే సరిపోతుందండి, మొక్క అనేది మంచిగా సర్వైవ్ అవుతుంది. అయితే దీనికి ఎంత ఎండ ఉండాలి అనేది ఒక డౌట్ అందరికీ. అయితే మనకి వింటర్ సీజన్లో అంటే చలికాలంలో మనకి ఎండ ఎక్కువగా ఉండదు. దీనికి 2 నుంచి 3 గంటల ఎండ ఉంటే సరిపోతుంది. అయితే అందరి ఇళ్లలో బాల్కనీలో కానివ్వండి అలా ఉండవు కదండి. బయట కూడా తులసి కోటలు కట్టుకొని అలా కూడా ఉంచేస్తూ ఉంటారు తులసి మొక్కల్ని. వాటిని మనం తీసి లోపల పెట్టలేము. అయితే వాళ్ళు ఏం చేయాలి అనేసి డౌట్ రావచ్చు. వాళ్ళ కోసం అండి స్పెషల్గా మీరు వీలవుతే దానిపైన షేడ్ నెట్ అంటే గ్రీన్గా ఏదన్నా ఉంటే షేడ్ నెట్ లాగా అరేంజ్ చేసుకోండి. లేదు అది అలా కూడా కుదరట్లేదు అనుకుంటే గ్రీన్ క్లాత్ అంటే నెట్టెడ్ టైప్లో గ్రీన్ క్లాత్ ఒకటి ఉంటుంది కదండి, ఎక్కడైనా మీకు దొరికితే అది మీరు ఆ ప్లాంట్ పైన మీరు కప్పేసేయండి పొగ మంచు పట్టినప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే గాలి వెలుతురు వస్తుంది, కానీ మంచు అనేది మొక్క పైన పడదండి. అప్పుడు మనకు మొక్క అనేది చాలా మంచిగా సర్వైవ్ అవుతుంది. టిప్ నెంబర్ 6 అండి. తులసి మొక్క యొక్క లీవ్స్ అనేవి ఎల్లోగా మారి రాలిపోతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వచ్చేసి వాతావరణం ఒకేసారిగా మారిపోవడం. దీనికి ఒకేసారి వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల మొక్క అనేది షాక్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దీని లీవ్స్ అనేవి రాలుతుందండి, అంటే కిందికి రాలిపోతాయి. అలానే మనము దీనికి ఏం చేయాలంటే సరిగ్గా వాటరింగ్ చేయాలి. అలానే మనము దీనిపైన స్ప్రే చేయకూడదండి. స్ప్రే చేసినా ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేసినా కూడా మొక్క యొక్క లీవ్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి. నేను చెప్పినట్టుగా మీరు దీన్ని షేడ్ నెట్లో పెట్టండి. అప్పుడు మొక్క అనేది చాలా హెల్దీగా గుబురుగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 7లో మనము తులసి మొక్కకి ఎలా వాటర్ చేయాలి. తులసి మొక్కకి ఎక్కువ వాటర్ అయినా ఇష్టం ఉండదు, తక్కువ వాటర్ అయినా ఇష్టం ఉండదండి. ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు మనకి తులసి మొక్క అనేది లీవ్స్ అనేవి
రాలిపేస్తుందంటే అంటే కిందికి రాలిపోతాయి, ఒక్క ఆకు కూడా చెట్టు పైన ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే తులసి మొక్క అనేది సర్వే అవ్వడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు తులసి మొక్కకి వాటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. అలానే మట్టిని లూజ్ చేసి ఇవ్వండి. ఎందుకంటే లూజ్ చేసి ఇవ్వడం వల్ల మొక్క యొక్క రూట్స్కి మనకి వాటర్ చేసినప్పుడు మంచిగా అందుతాయి. అప్పుడు ప్లాంట్ అనేది మంచిగా సర్వైవ్ అవుతుందండి. అలానే దీని ఆహారం అనేది లీవ్స్ నుంచి తయారు చేసుకుంటుంది. కాబట్టి దీనిపైన లీవ్స్ లేనప్పుడు మనకి తులసి మొక్క సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు వాటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ చేయండి. పాయింట్ నెంబర్ 8లో ప్రతి 15 రోజులకు ఒకసారి తులసి మొక్క యొక్క మట్టిని లూజ్ చేయాలండి. ఎందుకు అంటే అది ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆక్సిజన్ తీసుకోవడం వల్ల రూట్స్ అనేవి చాలా మంచిగా డెవలప్ అవుతాయి. రూట్స్ బాగున్నాయి అనుకోండి, మన తులసి మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మీరు మట్టిని లూజ్ చేయండి. టిప్ నెంబర్ 9 అండి, చాలా ఇంపార్టెంట్ అయిన టిప్ ఇది. మనం వింటర్ సీజన్లో తులసి మొక్కకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. మన ఇంట్లో దొరికే 2 బెస్ట్ ఫెర్టిలైజర్స్ మీకు చెప్తానండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది. ఫస్ట్ వచ్చేసి మనకి వర్మీ కంపోస్ట్ కానివ్వండి, కౌడంగ్ కానివ్వండి, లేదా మీ దగ్గర పిడకలు ఉన్నా పర్లేదండి, ఇవి ఏవి ఉన్నా పర్లేదు. అయితే నేను వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నానండి. వర్మీ కంపోస్ట్ వచ్చేసి 5 గుప్పెళ్ళు తీసుకోవాలి. అయితే తులసి మొక్కకి పొటాషియం ఇప్పుడు చాలా అవసరం అండి, వింటర్ కాబట్టి. దానికి ఫ్రీగా మనకి దొరికేది, చాలా ఈజీగా దొరికేది మనకి బనానా పీల్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను బనానా పీల్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బనానా పీల్స్ లేకపోతే మీరు ఆలు పీల్ కూడా తీసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే మీరు దాన్ని మంచిగా ఎండనివ్వాలండి. 1 లేదా 2 రోజులు ఎండనివ్వాలి. ఎండిన తర్వాతే మనం వాడుకోవాలి. లేదు అంటే ఫంగస్ వస్తుంది మొక్కకి, మొక్క అనేది పాడవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులో దాల్చిని పౌడర్ అండి. దాల్చిని పౌడర్ మీ ఇంట్లో ఉంటే మీరు పౌడర్ చేసి మీరు వాడుకోగలిగితే అదొక 1/2 స్పూన్ అండి. లేదు మీ దగ్గర పసుపు ఉందనుకోండి, పసుపు అయినా వాడుకోవచ్చు. ఈ మూడింటిని కలిపేసి మీరు అవి ఎంతవరకు అయితే మునుగుతాయో అంతవరకు వాటర్ పోసి పెట్టండి. నెక్స్ట్ డే మీరు ప్లాంట్కి ఇవ్వచ్చు. ప్లాంట్కి అలానే ఇవ్వాలా అని అందరికీ డౌట్ రావచ్చు. లేదండి, 1:10 రేషియోలో మీరు ప్లాంట్కి ఇవ్వాలి. ఆ లిక్విడ్ వచ్చేసి మీరు తులసి మొక్కకు ఒక్కదానికే కాదండి, మీరు పూలు ఉన్న మొక్కలకు కానివ్వండి, వేరే మొక్కలకు కూడా మీరు ఆ ఫెర్టిలైజర్ని ఇవ్వచ్చు. ఇంకొక ఫెర్టిలైజర్ వచ్చేసి చాలా ఈజీ అండి. మేము ఇవి చేయలేము, ఇంత లిక్విడ్ చేయలేము, మేము ఓవర్ నైట్ మేము సోక్ చేయలేము అనుకున్న వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. నెక్స్ట్ కూడా మనము బనానా పీల్స్ కానివ్వండి, లేదా ఆలు పీల్స్ కానివ్వండి, దాన్ని డ్రై చేసేసి మీరు పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకొని చిన్న పాట్ అయితే 1 స్పూన్ తీసుకోండి. అదే పెద్ద పాట్ అయితే మీరు 2 స్పూన్స్ తీసుకోండి, టీ స్పూన్స్ అండి. నేను పెద్ద పాటు కాబట్టి నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. అయితే దాంట్లో ఒక 1/2 స్పూన్ వచ్చేసి దాల్చిని పౌడర్, ఒక 1/2 స్పూన్ వచ్చేసి మీరు పసుపు కలుపుకొని మట్టిని లూజ్ చేసుకొని ఆ మట్టిలో ఇచ్చేసి వాటర్ చేయండి. ఇంతే అండి, ఇంత ఈజీగా మనం ఫెర్టిలైజర్ చేసుకొని మనం మొక్కకి ఇచ్చుకోవచ్చు. అయితే నేను గింజలు వేసానండి ఇదే ప్లాంట్లో. ఎన్ని మొక్కలు వచ్చాయో చూడండి, ఎంత బాగున్నాయో మొక్కలు. అయితే టిప్ నెంబర్ 10లో మనము తులసి మొక్కకి పెస్ట్ వస్తుందా రాదా? వస్తాయండి, మిల్లీ బగ్స్ వస్తాయి, అలానే మనకి స్పైడర్స్ వస్తాయి, అలానే లీఫ్ పైన నల్ల మచ్చలు కూడా వస్తాయండి. అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే, మీరు మీ దగ్గర వేప చెట్టు ఉందనుకోండి, దాని ఆకులు తీసుకొచ్చి దాన్ని డికాషన్ లాగా చేసుకొని 1:10 రేషియోలో మీరు ప్లాంట్కి స్ప్రే చేయండి. లేదు అంటే నీమ్ ఆయిల్ అయినా పర్లేదండి. నీమ్ ఆయిల్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ చేస్తానండి. లేదు అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదండి మనం తినేది, అది 1/2 స్పూన్ తీసుకొని 1 లీటర్ వాటర్లో మీరు మిక్స్ చేసుకొని అది కూడా మీరు స్ప్రే చేయొచ్చు. ఇంత ఈజీగా మీరు పెస్ట్ అనేది కంట్రోల్ చేయొచ్చు అండి. దాదాపుగా రాదు, ఒకవేళ వస్తే ఇవి చేసేయండి. అంతే అండి. ఒకవేళ మీకు తులసి మొక్క త్వరగా పెరగాలంటే పక్కన వీడియో వస్తుందండి, అది ఒక్కసారి చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.